హాయ్ అండి. రిసార్ట్ నుంచి రిటర్న్ ఇంటికి వెళ్ళేటప్పుడు బాగా ఆకలిస్తుంది. రిసార్ట్‌లో ఎప్పుడు మధ్యాహ్నం తిన్నాము. ఆ తర్వాత బాగా ఆడుకున్నాం కదా! ఇంక అందుకే దావణగిరిలో ఆగి కేఎఫ్‌సీకొచ్చాము. ఈ కేఎఫ్‌సీకి మేము ఎప్పుడొచ్చినా గానీ మా ప్లేసులు మాత్రం కార్నర్స్‌లో ఉంటే ఆ 2 రౌండ్ టేబుల్స్ అనమాట. ఆ రెండిట్లోనే ఎప్పుడు ఏదో ఒక దాంట్లో కూర్చుంటాం. మేము వెళ్ళిన ప్రతిసారి మా కోసం అది ఖాళీగా ఉంటుందనుకుంటా. కేఎఫ్‌సీ తిన్న తర్వాత పిల్లలైతే పిజ్జా గూడా అడిగారు. కేఎఫ్‌సీ పక్కన బీఎస్సీ ఉంటుంది. బీఎస్సీకి ఇటు పక్క వచ్చేసి డామినోస్. డామినోస్‌లో మా ఆర్డర్ వచ్చేసరికి చాలా టైం పట్టేలా ఉందని నేను, అమ్మ పక్కనే ఉన్న బీఎస్సీలోకి వెళ్లి కలెక్షన్ ఎలా ఉందో చూసుకొని వచ్చేద్దాము. ఏం తీసుకోపోయినా అనుకుంటుంటే మమ్మల్నయితే వెళ్ళనివ్వలేదు. మీరిప్పుడు వెళ్తే మళ్ళీ ఎప్పుడుకొస్తారో బయటికి, ఆ షాప్ అంతా రష్‌గా ఉంది. నార్మల్‌గా వెళ్తేనే ఒక రోజంతా పట్టింది మీ షాపింగ్‌కి అని చెప్పి సెటర్లు వేసుకుంటున్నారు. ఇంక దొరికిందే సందని చెప్పి మా హస్బెండ్, మా మీద, మా డ్యాడీ కంప్లెయింట్ చేస్తున్నారు. చెల్లి పెళ్ళప్పుడు కూడా ఇక్కడికే వచ్చాము షాపింగ్‌కి. అందరికీ బట్టలు తీసుకొని పంపించాము అప్పుడు. మార్నింగ్ 10కి వస్తే సాయంత్రం 4 అయిపోయింది బయటకొచ్చేసరికి. అయినా తన షాపింగ్ కంప్లీట్ అవ్వలేదు. ఇంకో రోజు వచ్చి మళ్ళీ షాపింగ్ చేసింది అని చెప్తున్నారు. మన షాపింగ్ అంటే వీళ్ళు అస్సలు వెయిట్ చేయలేరు. వాళ్ళకి మాత్రం మనం అన్నీ సెలెక్ట్ చేసి పెడతాం కదా! ఆర్డర్ చేసిన అరగంట తర్వాత మా ఆర్డర్ అయితే వచ్చింది. ఈ అరగంటలో నాన్న ఎన్నిసార్లు చెప్పారో వెళ్ళిపోదాము వద్దు ఇవన్నీ అని. ఎందుకంటే ఆయనకి నచ్చవనమాట. కేఎఫ్‌సీ తింటాం గానీ పిజ్జాలకి ఇదే ఫస్ట్ టైం రావడం. మనం ఎప్పుడు తింటా ఉంటాం కదా! మన పేరెంట్స్ కూడా ఇలాంటివన్నీ చూపిద్దామని చెప్పి తీసుకొచ్చాము. అమ్మకైతే ఇలాంటివన్నీ కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంటుందిలే గానీ నాన్న మా కోసమే కొద్దిగా టేస్ట్ చేశారు అంతే. నైట్ ఇంటికొచ్చేసరికి 9 అయిపోయింది. అందరం ఫ్రెష్ అయిపోయి ఇంట్లో కొన్ని ఫ్రూట్స్ ఉంటే అవి తినేసి పడుకున్నాము. మన సైడ్ దీపావళి అంటే ఒకరోజే చేసుకుంటాము. ఈ ఇయర్ అయితే అక్టోబర్ 31 రోజు వచ్చింది కదా! కానీ ఇక్కడ దీపావళి 3 డేస్ చేసుకుంటారు. ఈసారి అయితే అక్టోబర్ 31, నవంబర్ 1, నవంబర్ 2 3 డేస్. ఈ 3 డేస్ ఏ రోజుకి ఆ రోజు స్పెషల్‌గా ఉంటుంది. ఫస్ట్ డేని నరక చతుర్దశి అంటారు. ఆ రోజైతే అంత సెలబ్రేషన్స్ ఉండవు. మార్నింగ్ వేడి పెట్టుకునే గిన్నెకి ఏదో ఆకులు, తీగలు అవి కట్టేసి వాటితో స్నానం చేసుకొని పూజ చేసుకుంటారు. సెకండ్ డే వచ్చేసి అమావాస్య రోజు నవంబర్ 1 వచ్చింది. కన్నడ రాజ్యోత్సవం అలాగే దీపావళి కూడా. దీపాలు పెట్టుకొని లక్ష్మీదేవికి పూజలు చేస్తారు. ఇక్కడ నేను దీపాలు పెడుతుంది కూడా ఆ రోజే నవంబర్ 1 రోజు సాయంత్రము. లాస్ట్ డే ఇంటి ముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మల్ని పూలతో డెకరేట్ చేసి అలంకరిస్తారు. ఇంట్లో కూడా చెరుకు గడలతో డెకరేట్ చేసుకుంటారు. మన సైడ్ సంక్రాంతి అప్పుడు 3 డేస్ ఎలా చేసుకుంటాము, ఇక్కడ దీపావళికి సెలబ్రేషన్స్. సంక్రాంతికి అంత ఇంపార్టెన్స్ ఉండదు ఇక్కడ. ఇంకా పండగ రోజు మా ఇంట్లో స్పెషల్స్ ఏమేం చేశానంటే మార్నింగ్ టిఫిన్‌లోకి గారెలు ఇంకా చట్నీ చేసేసాను. ఎందుకంటే నాటుకోడి తీసుకొచ్చేటప్పటికి లేట్ అయిపోయింది. ఆఫ్టర్‌నూన్ లంచ్‌లోకి గారెలు, నాటుకోడి కర్రీ, మటన్ బిర్యానీ, బిర్యానీలోకి గోంగూర, కలియా, రైతా కూడా చేశాను. నైట్‌కొచ్చేసి రాగి ముద్ద, నాటుకోడి కర్రీ. మేమైతే దీపావళికి టపాసులేం తీసుకురాలేదు. ఆఫీస్‌లో హస్బెండ్‌కి ఒక కాంబో ఇచ్చారు. పిల్లలైతే అసలు పట్టుకోవడానికి కూడా భయపడుతున్నారు చిచ్చుకడ్లకు కూడా. చిచ్చుబుడ్డి, భూచక్రాలు, కొన్ని బాంబులు మేమే కాల్చేసాం ఇంకా. మా ఇంటి ఓనర్ ఆంటీ వాళ్ళు ఇంట్లో లక్ష్మీ పూజ చేసుకుంటే అమ్మని నన్ను పిలిచారు. వెళ్ళొచ్చేసాము. నెక్స్ట్ డేనే అమ్మ వాళ్ళు ఊరికి వెళ్ళిపోతున్నారు. రిజర్వేషన్ నవంబర్ 2కి చేయించుకున్నారు శనివారం రోజు. అమ్మ వాళ్ళు వెళ్ళాల్సిన ట్రైన్ హుబ్లీలో 1:00కి. మేము ఇక్కడ నుంచి హుబ్లీకి వెళ్ళాలంటే 2.5 అవర్స్ జర్నీ ఉంటుంది. ఇంకా మధ్యలో ట్రాఫిక్ ఏదైనా ఉంటే ఇంకా లేట్ అవుతుందని చెప్పి మేమైతే ఉదయాన్నే 9:30 కలంతా స్టార్ట్ అవ్వాలని ఉదయాన్నే లేచి ఇంట్లోనే టిఫిన్లు అన్నీ చేసుకొని ఆఫ్టర్నూన్ లంచ్లోకి సాయంత్రము అమ్మ వాళ్ళు ట్రైన్లో తినడానికి మొత్తం అంతా ప్యాక్ చేసుకొని ఆహాకి స్కూల్ హాలిడేనే కదా అని మేము కూడా వెళ్ళాము అమ్మ వాళ్ళని ట్రైన్ ఎక్కడానికి. ఇక్కడికి వచ్చేసరికి 12 అయిపోయింది. ఇంకా 1 అవర్ టైం ఉంటే లంచ్ కూడా చేసేసాము అందరం కలిసి అక్కడే. ఆ రోజు మార్నింగ్ నేను ఇంట్లో రెడీ అవుతున్నప్పుడు మా హస్బెండ్ వచ్చి అడిగారు, హుబ్లీ వరకు వెళ్తున్నాం కదా అందరము, ట్రైన్ ఎక్కించేసిన తర్వాత ఒక 2 అవర్స్ మాల్లో టైం స్పెండ్ చేసి అక్కడ మాల్లో దివాళీకి రిలీజ్ అయిన కొత్త సినిమాలు 2 ఉన్నాయి, అమరన్, లక్కీ భాస్కర్ మూవీకి వెళ్దాము, ఆ మూవీ చాలా బాగుంది అన్నారు. నాకేమో అమరన్ చూడాలని, అందుకే టికెట్లు బుక్ చేయని అడిగితే ఏది చెప్పకుండా అలా ఉండిపోయాను. ఎందుకు మన ఆడవాళ్ళు దేనికి అంత త్వరగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వం కదా. తీరా అమ్మని ట్రైన్ ఎక్కిచ్చేసి బయటకు వచ్చిన తర్వాత పిల్లలు అడుగుతున్నారు, డాడీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఇంటికి వెళ్ళిపోతున్నాం అన్నారు. అదేంటి మూవీకి వెళ్దాం అన్నావు కదా పొద్దున అంటే మీ మమ్మీ ఏం చెప్పలేదు, టికెట్స్ బుక్ చేయలేదు, ఇంటికి వెళ్ళిపోతాం పదండి అంటే అప్పుడు అడిగాను నేను అమరన్ మూవీ ఏ టైంకి ఉందని. ఈవినింగ్ 6:30 కంట. ఆ మూవీ చూసుకుని మనం మళ్ళీ డ్రైవ్ చేసుకుంటూ నైట్ టైం కాబట్టి స్లోగా వెళ్ళాలి, ఇంటికి వెళ్ళేసరికి 12:30 అయిపోతుంది. అదే లక్కీ భాస్కర్ అయితే 4 మూవీ, మనం ఇంటికి వెళ్ళేసరికి 9:30 అవుతుంది అన్నారు. సరే అని 4 షోకి టికెట్స్ బుక్ చేసుకొని మాల్కి వచ్చాము. ఆ మాల్ అయితే ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, మూవీస్ ఒకటే చాలా టైం ఉంది కదా అని చెప్పి బయటకు వచ్చేసి ఎదురుగా మొబైల్ షాప్ ఉంటే మా ఇద్దరు ఫోన్స్కి
స్క్రీన్ కవర్ వేయించుకొని జ్యూస్ తాదాం అనుకుని అలా నడుచుకుంటూ ముందుకు వస్తే యూ మాల్ కనిపించింది. దాంట్లో అయితే సోచ్, జూడియో, ట్రెండ్స్, మ్యాక్స్, రిష్తా, వుడ్లాండ్ ఇలా చాలా షాపింగ్ మాల్స్ ఉన్నాయి. మేమైతే జూడియోలోకి వెళ్ళాము. మా హస్బెండ్ ఏదో షార్ట్స్ తీసుకోవాలని. లోపలికి వెళ్ళేటప్పుడు చెప్పారు, నువ్వైతే అక్కడ ఏం చూడొద్దు, ఏం తీసుకోవద్దు అని. కానీ వాళ్ళు ముగ్గురు మాత్రం షాపింగ్ చేశారు, పిల్లలకు కూడా తీసుకున్నారు. జూడియోలో ఈ ఐలైనర్ ఇంకా లిప్స్టిక్స్ ఇలాంటి కాస్మెటిక్స్ అయితే కొద్దిగా తక్కువ రేట్ అనిపించింది నాకు. మహాకైతే ఈ ఇయర్ ఎండ్లో కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి, దానికి యూజ్ అవుతాయి కదా, ఏదైనా కావాలంటే తీసుకో అంటే ఇంకా ఐలైనర్ ఒకటి, లిప్స్టిక్ తీసుకున్నాను. ఇంకా ముగ్గురికి డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత లాస్ట్లో నాకు చెప్తున్నారు, నీకు ఏదైనా కావాలంటే తీసుకో, అక్కడ ఫుట్వేర్ కలెక్షన్ చాలా బాగుంది, నచ్చితే తీసుకో అని. నాకేం వద్దు, నాకు ఫుట్వేర్ చాలా ఉన్నాయిలే అన్నాను. ఇంకా డ్రెస్సెస్ చూస్తేనేమో అన్ని వెస్ట్రన్ వేర్ ఉన్నాయి జూడియోలో, నాకు అంతగా ఏం నచ్చలేదు. అలా 2 o'clockకి మాల్లోకి వెళ్తే 3:30 వరకు అక్కడే అటు ఇటు తిరుగుతా షాపింగ్ చేసుకుంటా ఉన్నాము. 3:30కి బయటకు వచ్చేసి అలా నడుచుకుంటూ మళ్ళీ మూవీ ఉన్న లక్ష్మీ సిటీ ప్రైడ్ మాల్కి అయితే వచ్చేసాము. లోపలైతే ఇలా ఉంది. మూవీ స్టార్ట్ అవ్వడానికి 15 minutes ముందే లోపలికి పంపించేశారు. స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం 2 times చూసాము. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల హాఫ్ అన్ అవర్ మళ్ళీ రిపీటెడ్గా వేశారు. దిల్కర్ సల్మాన్ యాక్టింగ్ అయితే సూపర్ ఉంది. దాంట్లో బ్యాంక్ ఎంప్లాయ్ తను, ఇంకా మా హస్బెండ్ కూడా బ్యాంక్ ఎంప్లాయ్ కాబట్టి బాగా రిలేట్ అయిపోయారు మూవీకి. మూవీ కూడా చాలా బాగుంది. మూవీ స్టార్ట్ అయిన 15 minutesకే పిల్లలిద్దరు పడుకున్నారు. ఆ రోజు ఉదయాన్నే లేచారు కదా, మాల్లో కూడా అటు ఇటు తిరిగి నడిచేసరికి బాగా అలసిపోయి నిద్రపోయారు. ఇంక ఇంటర్వెల్లో పాప్కార్న్తో పాటు కూల్ డ్రింక్స్ కూడా తీసుకున్నాము. సెకండ్ హాఫ్ అంతా పాప్కార్న్ తింటా మూవీ చూసాము. మూవీ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసరికి నైట్ మాల్ వ్యూ అయితే ఇలా ఉంది లైట్స్లో. 3 days దివాళీ సెలబ్రేషన్స్లో ఆ రోజు లాస్ట్ డే. హుబ్లీ సిటీలో ఎటు చూసినా ఫుల్ లైటింగ్స్, ఫుల్ హడావుడే కనిపిస్తుంది. మేము ఇంటికి వచ్చేసరికి ఆ రోజు నైట్ 10:45 అయిపోయింది. లాస్ట్ వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.